నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన జగన్నాథుడు స్వామివారిని దర్శించుకొని తరించిన భక్తులు సమాజంలో అన్ని వృత్తుల కంటే వైద్య వృత్తి చాలా గొప్పదని అటువంటి వృత్తిని సేవా దృక్పథంతో పనిచేయాలని హితో పలికిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. ప్రశాంతమైన దేవాదాయ ధర్మాదాయ శాఖను అసిస్టెంట్ కమిషనర్ శాంతి అశాంతిగా మార్చిందంటూ ధ్వజమెత్తిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. గాజువాకలో మాజీ సైనిక ఉద్యోగి హత్య, నడి రోడ్డుపై కర్కశంగా నరికి చంపిన దుండగులు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో శ్రీ 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 వరహాలక్ష్మీ నృసింహస్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచారత ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. లోకానికి వెలుగులు ప్రసాదించే ఆ జగన్నాథ స్వామి తన దివ్య అవతారాలతో భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఇక అవతారాల్లో 8వ రోజు శ్రీకృష్ణ అవతారంలో జగన్నాథ స్వామిని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు పరవశించిపోయారు. దక్షిణ నియోజకవర్గం పరిధి 35 వార్డు టర్నర్ సత్రం కళ్యాణ మండపంలో జరుగుతున్న శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్రలో భాగంగా శ్రీ స్వామివారు శ్రీకృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సాలిపేట వరకు క్యూలైన్లో చేరుకున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ జగన్నాథ స్వామివారి దేవస్థానం ఫెస్టివల్ ఆఫీసర్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె శిరీష, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టి రాజగోపాల్ రెడ్డిల పర్యవేక్షణలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మందారమూలే మదనాభిరామ బింబాధర పూరిత వేణునాథం గోగోపగోపి జనమధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం. భక్త మహాజనందరూ కూడా ఆ బాలకృష్ణుడి యొక్క శుభాశీసులు, మంగళాశాసనాలు, శ్రీ బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామి వారి యొక్క రథోత్సవ వైభవాల్లో ఆ బాలకృష్ణుడి యొక్క రూపం ఈరోజు వేయడం జరిగింది. ఇప్పటికే చాలామంది వేలాది మంది భక్తులు ఎప్పటి నుంచో తెల్లవారుజామున 5 గంటల నుంచో దర్శనం చేసుకుంటున్నారు. అలాగే రాత్రి 10-11 వరకు దగ్గర 11 గంటల వరకు కూడా భక్తులందరూ దర్శనం చేసుకుంటారు. కృష్ణుడి వైభవం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా కృష్ణ భగవాన్ని సేవించిన వాళ్ళకి ఎటువంటి ఆపదలు ఉండవు. కృష్ణం వందే జగద్గురం, అది సామెత. ఎందుకంటే జగత్తందరికీ గురువు కృష్ణ పరమాత్ముడు. అటువంటి కృష్ణ పరమాత్ముని ఈరోజు కనుక సేవించుకున్నట్లయితే ఈరోజు ముఖ్యమైనటువంటి మాట దశమి మరియు ఏకాదశి గడిలు కూడా వచ్చే రాత్రికి. ఇటువంటి సందర్భంలో స్వామివారిని సేవించుకున్న వాళ్ళందరికీ కూడా ఆ కృష్ణ పరమాత్ముడు ఆయురారోగ్య భాగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చి అన్ని సందర్భాల నుంచి కాపాడుతాడని చెప్పి తెలియజేస్తూ ఈ రథయాత్రలో భాగంగా చివరి ఘట్టం కృష్ణావతారం రేపటి రోజునాడు శేషపాన్పు. సమాజంలో అన్ని వృత్తుల కంటే వైద్య వృత్తి చాలా గొప్పదని అటువంటి వృత్తిని సేవా దృక్పథంతో పనిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వైద్యులకు పిలుపునిచ్చారు. కేజీహెచ్ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో సమీక్ష సమావేశాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 179 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కేజీహెచ్ ప్రపంచానికి ఆదర్శమయ్యేలా తీర్చిదిద్దాలని ఆ దిశగా అందరూ సమిష్టి కృషి చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గ్రామ స్థాయిలో విలేజ్ హెల్త్ క్లినిక్స్, పిహెచ్సిలు, సిహెచ్సిలు, యుహెచ్సిలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రుల వైపు మొగ్గు చూపుతున్నారని, ఆ భావన ప్రజల్లో పోయి ప్రభుత్వ ఆసుపత్రులకి వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, ఆధునిక పరికరాలు, సరైన సిబ్బంది లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని, వాటిని అధిగమించి ముందుకు సాగాలన్నారు. వైద్యులు సేవగా భావించి ఈ వృత్తిలోకి వచ్చారని, అదే స్ఫూర్తితో పనిచేయాలని గుర్తు చేశారు. ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యేలు, టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ, టీడీపీ నాయకులు సుధాకర్, సీతారాం, సీనియర్ సర్జన్లు, బోధనేతర సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, నర్సింగు, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హెల్త్ సర్వీసెస్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్. కొన్ని ఇమీడియట్గా అడ్రస్ చేయవలసిన పాయింట్స్ గురించి ఎమ్మెల్యే గారు చెప్పారు సార్. ఉదాహరణకి హెల్ప్ డెస్క్ గురించి మాట్లాడారు సార్. విల్ డెఫినెట్లీ స్ట్రెంగ్తన్ ద హెల్ప్ డెస్క్ సార్. వచ్చే వాళ్ళకి క్లియర్గా ఏ సమస్య అది, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఒక టెస్ట్ చేయించుకోవాలి ఎక్కడ వెళ్ళాలి, ఒక ఎక్స్రే తీయాలంటే ఎక్కడ వెళ్ళాలి, సిటీ తీసుకోవాలంటే ఎక్కడ వెళ్ళాలని గైడ్ చేయడం మనము ఆల్రెడీ చేస్తున్నాం సార్. బట్ విల్ స్ట్రెంగ్తన్ ఇట్ సార్, సో దట్ దే ఆర్ అవేర్ అండ్ గైడెడ్ ప్రాపర్లీ సార్. అదేవిధంగా ఇక్కడ ఉన్న సదుపాయాలు కూడా కొన్ని నీడ్స్ లాట్ ఆఫ్ అటెన్షన్ సార్ విత్ యువర్ సపోర్ట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. నాకు ఒకసారి నా స్నేహితుడు ఒకడు కొంచెం విషం ఏదో మందులు తీసుకున్నాడు. అర్ధరాత్రి 2 గంటలకి అన్ని హాస్పిటల్కి తప్పుడు మొదలుపెట్టాం. ఎవరో తీసుకోరు. ఆ కేసు మెడికల్ లీగల్ కేసు, మేమేం చేయను, మీరు వెళ్ళిపోమని చెప్పి చివరికి అన్నీ ఇంకా ఏ గతి లేక కేజీకి తీసుకొస్తే మీకెందుకు మేము ఉన్నాం, మీరు అక్కడ కూర్చోండి అని చెప్పేసి ఆ నోట్లో ఏదో గొట్టం పెట్టి 2 నిమిషాల్లో మొత్తం అంతా కక్కించి 4 గంటలకు మళ్ళీ తెలుగు వచ్చేటట్టు చేశారు. అంటే నిజంగా ఇలాంటి హాస్పిటల్ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి Perhaps this is my second visit to any KGH, GGH. My first visit was Tirupati a few days ago. I'm happy and honored to be in the premises of the prestigious institution King George Hospital. I have one classic example how prestigious and reputed this KGH is. Ever since I took over as Health Minister of the state, many requests started flooding in. Most of them are, 90% of them are transfer requests. So I request that we don't do small projects, we do big projects. You please look at buildings with 15 floors, 20 floors, 200-300 crores, and we'll see how to get the money. Thank you very much. And to all of the staff over here, Andy, that I don't know, but I presume that the emphasis given to tertiary healthcare, to developing this institution in the last 5 years, I don't think was what was necessary. Definitely, I believe in the leadership of our Honorable Health Minister. We're going to see a lot of improvements and changes. ఎంతో నెసెసిటీ ఉన్న శాఖకి కేటాయించినందుకు నాకు చాలా సంతోషం. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన భరత్ గారు, పార్లమెంట్ సభ్యులు, ఆయనకి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉంది, ఎంతో సేవలు అందిస్తున్నారు. వారు మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతోమందికి ఉచితంగా సేవలు అందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యేస్ పల్లా శ్రీనివాస్ గారు, అట్లాగే ఇక్కడ ఎంతోమంది ప్రాణాలని కాపాడటానికి ఉన్న డాక్టర్స్. మీడియా ప్రతినిధులపై దిగజారుడు భాషను ఉపయోగించిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన వయసును
పెద్దల సభలో సభ్యుణ్ణి అనేది కూడా మర్చిపోయి జర్నలిస్టులు, మీడియా సంస్థల యజమానులపై విరుచుకుపడ్డం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని తెలిపారు. వైసీపీ అధిష్టానం రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను చిత్తశుద్ధితో నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ శాంతి విజయసాయిరెడ్డి అండదండలతో గతంలో విశాఖలో చెలరేగిపోయారని, దేవాదాయ శాఖలో తన అర్హతకు మించి పదవులను కట్టబెట్టారని మండిపడ్డారు. అసిస్టెంట్ కమిషనర్ గా శాంతి దేవాలయాల పరిశీలనకు వెళ్తే పట్టుచీర 10,000 రూపాయలు లేకపోతే తన ప్రతాపాన్ని అక్కడ ఉద్యోగులపై చూపించేవారని, దేవాదాయ శాఖలో చేరిన అతి కొద్ది కాలంలో ఆక్రమణలకు పాల్పడి కోట్లకు పడగలెత్తారన్నారు. అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖలో పెట్టేటువంటి ఎగ్జామ్లో దానికి క్వాలిఫికేషన్ ఉండి ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణులైన తర్వాత ఆ యొక్క జాబ్ని ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ నాకు తెలిసి ఈమె 3 సంవత్సరాలు లా ప్రాక్టీస్ చేసినటువంటి అనుభవం లేదని అనుకుంటా ఉన్నాను నేను. ఆ యొక్క ఎగ్జామ్లో ఏ విధంగా ఉత్తీర్ణులైనారో కూడా నాకు అనుమానం ఉంది. 2020లో ఏదైతే విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వ్యవహరించినప్పుడు ఈమె నియామకం ఏదైతే ఉందో అప్పటికే సుభాష్ అనేటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డితో ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కలిపి ప్రత్యక్షంగా ఈమె నియామకంలో కీలక పాత్ర పోషించుంటారన్నది నా అనుమానం. భారతదేశం ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఉన్నప్పుడే కేంద్రం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చింది. ఇప్పుడు 3వ ఆర్థిక శక్తిగా మారిన నేపథ్యంలో మరిన్ని పథకాలు అమలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. రాష్ట్రంలో పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులకు స్థానిక సాగరిక ఆడిటోరియంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ నిర్మాణానికి ప్రతి కార్యకర్త పనిచేయాలి. ఏపీలో బీజేపీ గెలిచిన 3 సీట్లలో 2 లక్షలకు పైబడి మెజార్టీ వచ్చింది. భావ స్వారూప్యం కలిగిన 3 పార్టీలు సమన్వయంతో పనిచేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చాయని అన్నారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, ఎన్ ఈశ్వర్రావు, రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ రాజు, రాష్ట్ర కోశాధికారి ఎం నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎందరో మహానుభావుల యొక్క బలిదానాన్ని పునాది చేసుకుని ఎదిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 1980వ సంవత్సరంలో జనసంఘ్ భారతీయ జనతా పార్టీగా పరిణితి చెందినటువంటి సందర్భంలో అప్పట్లో వ్యవస్థాపకులైనటువంటి మహనీయులు ఎందరో నిజంగా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో భారతదేశంలో అధికారాన్ని చేపట్టగలదు అనేటువంటి నమ్మకం లేకపోయినా వారందరూ తమ జీవితాన్ని భారతీయ జనతా పార్టీకి అంకితం చేసినటువంటి సందర్భం. ఇవాళ నిజంగా చెప్పాలంటే అటువంటి మహనీయుల యొక్క బలిదానాన్ని పునాది చేసుకుని ఎదిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కావచ్చు, మన అద్వానీ గారు కావచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, మరి ఎందరో మహానుభావులు వారందరూ కూడా ఎప్పుడూ విశ్వసించలేదు భారతీయ జనతా పార్టీ ఒక అగ్రపార్టీగా ఎదగగలదని, లేదా అధికారంలోకి వస్తుంది అనేటువంటి నమ్మకం లేకపోయినా వారి జీవితాల్ని భారతీయ జనతా పార్టీ సేవకి అంకితం చేశారు. ఇవాళ నిజంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త వారిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని వారి జీవితాల్ని పార్టీకి అంకితం చేయవలసినటువంటి సమయం ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి విషయాన్ని ఒక్కసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నటువంటి విషయం. ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తని గౌరవించేటువంటి పార్టీ కాబట్టే ఏ కార్యకర్త అయినా సరే పార్టీకి అంకిత భావంతో పనిచేసి భారతదేశానికి తల్లిగా భావిస్తూ భారతీయ జనతా పార్టీ
అవకాశం కల్పిస్తుందని ఈరోజు వేదిక మీద ఉన్న ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా మనకు నిరూపించారు. మనకి ఒక కార్యకర్తగా మనకున్న పరిధిలో ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుంటే ఆ లక్ష్యం దిశగా మనం ప్రయాణం చేస్తే, ప్రజాసేవ చేస్తే తప్పకుండా మనకి అవకాశాలు తప్పకుండా వస్తాయి. అందులో మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఉన్నాం కాబట్టి ఏదో ఒకరోజు తప్పకుండా అవకాశం మన దగ్గర వరకు కూడా వచ్చి చేరుతుంది. మీరంతా చాలా సీనియర్లు భారతీయ జనతా పార్టీలో, సుమారు 40-50 సంవత్సరాలు బట్టి కూడా పనిచేసిన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మీ అందరి దగ్గర చాలా జూనియర్ని పార్టీ పరంగా. ఇందాక మాధవ్ గారు చెప్పినట్టు లెక్కలు వేసుకుంటే నేను కూడా చాలా సీనియర్ని. 1989లోనే ఏబీవీపీ కార్యకర్తను నేను. ఏబీవీపీ లేని దగ్గర మొట్టమొదటిసారి ఏబీవీపీ స్థాపించి అక్కడ ఏబీవీపీ కార్యకర్తగా ప్రారంభించేశాను. రెడ్డి గారు, సూర్యప్రకాష్ రెడ్డి గారు, డివి సుబ్బారావు గారు, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే కొన్ని వేల మంది నిస్వార్థంగా తాను ఏనాడు ఎటువంటి పదవులు ఆశించకుండా ఎమ్మెల్యే కావాలనో, ఎంపీ కావాలనో, మంత్రి కావాలనే ఆలోచన లేకుండా ఒకే లక్ష్యం, ఈ లక్ష్యం కోసమే ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలా, ఈ దేశం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది, దీన్ని మార్పు తీసుకొచ్చి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి, ఈ దేశంలో ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి, ఈ దేశంలో గ్రామాల్లో సాధికారత ఉండాలా, అక్కచెల్లెళ్ళ కళ్ళల్లో వెలుగులు నిండాలా, పేదల జీవితాల్లో కూడా మార్పు తీసుకురావాలనే ఒకే ఒక లక్ష్యంతో తాము ఏమీ కోరుకోకుండా ఇన్ని సంవత్సరాలుగా పనిచేసి వచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇవాళ పార్టీ విత్ డిఫరెన్స్ అయింది. ఇది ప్రజాప్రతినిధుల అభినందన సభ కాదు, ఇది కార్యకర్తల అభినందన సభ అనేటువంటి విషయం ఇది యథార్థం. వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ 8 మంది శాసనసభ్యులను, 3 పార్లమెంట్ సభ్యుల్ని గెలిచిందంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీజేపీ కార్యకర్తల యొక్క కష్టం ఫలితంగా మాత్రమే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తించాలి. ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటి పెంచుదాం అని వ్యూస్ ఎన్జిఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ భీమరావు కోరారు. ఎంవీపీ కాలనీలోని సమతా డిగ్రీ కళాశాలలో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ సంస్థ ఆస్ట్రేలియన్ ఎంబసీ సహాయంతో పనిచేస్తుందన్నారు. భవిష్యత్తు తరాల కోసం సామాజిక వనాలు పెంచుదామని, జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి కృషి చేయాలని కోరారు. శీతోష్ణ స్థితి వేడెక్కకుండా కృషి చేయడానికి విద్యార్థులు కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. సమతా కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ విద్యా సంస్థలో ఔషధ వనాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చేద్దాం. ప్రతి విద్యార్థి కనీసం 10 మొక్కలు నాటి పెంచాలని కోరారు. సమస్త జీవరాశిని కాపాడుకునేందుకు పర్యావరణ హితంగా జీవించడానికి ప్రతి విద్యార్థి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ టీచింగ్ ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు, వ్యూస్ సంస్థ కోఆర్డినేటర్ జె రాజేశ్వరి, గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొన్నారు. At Samata College, we want to inform all the people that we have been maintaining a medicinal garden exclusively for medicinal plants here, and today in collaboration with Views from Orissa, we happen to plant a few medicinal plants in addition to what we are having here, and we are thankful for the Green Climate people and Views people for coming and extending their help in providing us with a good number of medicinal plants. And you know very well nowadays all the people are మా కాలేజ్లో ఇది వరకు ఇక్కడ అంతా చెత్తగా ఉండేది. మేము అంతా క్లియర్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి మేము ఇదంతా మంచిగా మొక్కలు వేసుకున్నాం, ఔషధ మొక్కలు. వీటి వల్ల చాలా అవసరాలు ఉన్నాయి. చాలా మంది ఇవి ఎందుకు ఉపయోగపడతాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం 89 వార్డు కొత్తపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్సు సర్వీసును ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు ప్రారంభించారు. దీంతో దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న స్థానిక ప్రజల కలలు తీరాయి. ఆనందంతో ఎమ్మెల్యే గణబాబుకు జైజేలు పలికి ఊరంతా బాణాసంచలతో ఊరేగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బాజీ జంక్షన్, పాత గోపాలపట్నం రైల్వే అండర్ వాత్వే గుండా, చందర్ నగర్, కొత్తపాలెం, నరవా, సబ్బవరం వరకు నూతనంగా ప్రజలు కష్టాలు తీర్చేందుకు ఆర్టీసీ బస్సును ప్రారంభించామన్నారు.
మన బస్సును అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంచరపాలెం నుంచి గోపాలపట్నం శివారు గ్రామాలకు వెళ్లేందుకు రైల్వే ట్రాకులు అడ్డంగా ఉండేవని, రైలు గేట్ల దగ్గర గంటల తరబడి వాహనాలు క్యూ లైన్లలో ఉండేవన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుని రాష్ట్రం, కేంద్రం అనుమతులతో అండర్ పాత్వే నిర్మాణాలు చేపట్టామన్నారు. ఇప్పుడు ప్రజలకు రైల్వే కష్టాలు తీరాయన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ అప్పలరాజు, డివిజనల్ మేనేజర్ సత్యనారాయణ, కార్పొరేషన్ దాడి వెంకట రమేష్, అధ్యక్షులు బొడ్డేటి విజయ్ కుమార్, దొడ్డి చంద్రశేఖర్, బొడ్డేటి అప్పారావు, వేలాది మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలిగాం. రైల్ గేట్ ఉండేటప్పుడు కూడా బస్సులు నడిచేవి. ఆ రైల్ గేట్ ఆపడం వల్ల బస్సు అనేటువంటిది మన గ్రామంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ బస్సును కూడా ఎవరు వినియోగించుకునేటువంటి ఆలోచన కలిగేది కాదు. కొత్తపాలెం ఉండేటువంటి అండర్ పాస్ 4 చక్రాల వాహనాలకు కానీ ఏదైతే కార్లు, ఆటోలకి వెళ్ళడానికి సదుపాయంగా ఉన్నప్పటికీ కూడా 108 రావాలన్నా, లేకపోతే బస్సు రావాలన్నా, ఒక లారీ రావాలన్నా మనకి ఇబ్బందికరంగా ఉండేది. అది ఈరోజు పాత గోపాలపట్నంతో కలిపి ఈరోజు చందన్నార్ ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకి మార్గం సుగమమైంది. నేరుగా బాజీ జంక్షన్ నుంచి అటు సింహాచలం కానీ, అటు ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ నగరానికి చేరుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఈరోజు చాలా అత్యంత ఆనందంగా ఉంది నాకు ఈరోజు. ఎందుకంటే శాశ్వతంగా ఒక్కొక్క సమస్య 99లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయ్యాను. నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా చేశారు. ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటి సమస్యలుగా అడిగేటువంటి అనేక సమస్యలు పరిష్కారం చేయగలిగాం. కానీ ఏదైతే ఈరోజు ప్రధానమైనటువంటి రవాణా ఏదైతే ఇప్పుడు కూడా నేను ఆల్టర్నేట్ రోడ్స్ కానీ, ప్యారలల్ రోడ్స్ కానీ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఒకవైపు ఎన్ఎస్టీఎల్ రోడ్డు డైవర్షన్ కానీ, మనకు ఉండేటువంటి సంగం అప్పలనాయుడు గారి మార్గం కానీ, ఈ రకమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మనం చేసుకోగలిగాం. ఈరోజు ఒక అడుగు ముందుకేసి ఆర్టీసీ బస్సుని ఈరోజు ట్రయల్ రన్గా ఈరోజు మొదలు పెడుతున్నాం. ఈ ట్రయల్ రన్ అనేటువంటిది ఒక 5 ట్రిప్పులతో సబ్బవరం నుంచి ఉదయం 6 గంటలకి 6:30కి స్టార్ట్ అయ్యి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సబ్బవరం వయా నరవ మీదుగా కొత్తపాలెం, ఆదర్శ్ నగరు, పాత గోపాలపట్నం, బాజీ జంక్షన్ మీదుగా ఇది విశాఖ నగరానికి చేరుకుంటుంది. మరలా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నేరుగా మరలా బాజీ జంక్షన్ నుంచి పాత గోపాలపట్నం, అదే చంద్రనగర్ మీదుగా కొత్తపాలెం, ఇలా నరవ మీదుగా సబ్బవరం చేరుకునేటువంటి బస్సు. రోజుకి 5 ట్రిప్పులు ఈ బస్సు నడపబడుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ విధానం రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి యు నాగరాజుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులతో ముఖాముఖి హాస్టళ్లలో నిద్రలు నిర్వహిస్తున్నామని, దీని ద్వారా విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేకమైన సమస్యలు తెలుసుకుని సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 6వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు శాంతియుత ధర్నాలు నిర్వహించి విద్యార్థుల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలిపారు. ప్రభుత్వ హాస్టల్కు సొంత భవనాలు కేటాయించాలని, మెను సక్రమంగా అమలు చేయాలని, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ వల్ల విద్యార్థులు కోరుకున్న కళాశాలలో సీట్లు పొందలేకపోతున్నారని, అందుకే ఆన్లైన్ అడ్మిషన్స్ రద్దు చేయాలని, పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు కె హేమానంద్, మధు, శివ, నాగేష్ పాల్గొన్నారు. 6వ తారీఖున కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం, హాస్టల్ సమస్యలన్నీ తీసుకెళ్లి ఒక నివేదిక కలెక్టరేట్లకు ఇవ్వాలని అనుకున్నాం. అది 6వ తారీఖు. ప్రధానంగా మా దృష్టికి వచ్చినటువంటి సమస్యల్లో భాగంగా మరి గత ప్రభుత్వంలో చిన్న బియ్యం ఇస్తామని చెప్పారు. దాదాపుగా 5 ఏళ్ళు కాలయాపన చేశారు. చిన్న బియ్యం ఎక్కడ కూడా అమలు చేయలేదు. తర్వాత శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరి మరమ్మతులు చేస్తాం. నాడు నేడు పథకాన్ని వర్తింపజేసి శిథిలా వ్యవస్థలో ఉన్న భవనాలను మరమ్మతులు చేస్తామన్నారు. అవి కూడా చేయలేదు. మరి తర్వాత ట్రంకు పెట్టు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, దోప్తర్లు ఇస్తామన్నారు. అవి కూడా ఇవ్వలేని పరిస్థితి. ఒక 300 మంది పిల్లలు, అమ్మాయిలు ఉంటే ఆ హాస్టల్కి సంబంధించి ఒక 5-6 బాత్రూమ్స్, టాయిలెట్స్ ఉండే పరిస్థితి ఉన్నాయి. బాత్రూమ్స్ సరిపడే లేవు. తర్వాత విద్యార్థులకు హాస్పిటల్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు దాదాపు 9 నెలలు ఖాళీగా ఉన్నాయి, ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా విడుదల చేయడానికి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ దీంట్లో ఖాళీగా వార్డెన్ పోస్టులు ఉన్నాయి. దాదాపు 746
వార్డెన్ పోస్టులు కేవలం బీసీకే ఉన్నాయి. ఆ హాస్టల్ వార్డెన్లు ఫుల్ఫిల్ చేయాలి. వాచ్మెన్, ట్యూటరు, కుక్కు ఇటువంటి పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి విద్యార్థులకు జైలు కంటే చాలా దారుణంగా హాస్టల్ ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు వాపోతూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఘటన తిరుపతి జిల్లాలో నాయుడుపేటలో జరిగిన ఘటనే మీరంతా కూడా ఉదాహరణ తీసుకోవాలి. ఎందుకంటే 120 మంది అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలవడం జరిగింది. ఏంటి అలా వంటవాడు ఏది నిన్న చేసినటువంటి పూరిని ఉదయం బ్రేక్ఫాస్ట్లో పెట్టడం ద్వారా పిల్లలంతా తిని క్లాస్ రూమ్లోనే వాళ్ళకు విరోచనాలై వామిటింగ్ చేసుకొని అస్వస్థతకు గురవడం జరిగింది. ఏది ఎస్సీ గురుకులాల్లో. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, చాలా హాస్టల్స్లో ఉన్నాయి. చాలా హాస్టల్స్లో మీడియా చొరవ అంటే మీడియాకు తెలియకుండా పేపర్కి రాకుండా మేనేజ్ చేసుకునే సమస్యలు చాలా ఉన్నాయి. అందుకనే మేము ప్రత్యక్షంగా హాస్టల్లో నిద్రపోతున్నాం, పిల్లలతో మాట్లాడుతున్నాం. ప్రధానంగా మేము చూసిన దాంట్లో తర్వాత వాటర్ ప్లాంట్లు ఏ హాస్టల్లో కూడా సరైనటువంటి వాటర్ ప్లాంట్లు లేవు. విశాఖ మహానగరంలో మరో దారుణ హత్య జరిగింది. స్థల వివాదం నేపథ్యంలో మాజీ సైనికుడు దివ్యాంగుడిని 2 వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేసిన సంఘటన గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని జగ్గు జంక్షన్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణవాణిపాలెంకు చెందిన వేమిరెడ్డి అప్పలనాయుడు 45 సంవత్సరాలు. అదే ప్రాంతానికి చెందిన బంక రాము, బంక అశోక్, రాము సోదరుడి కుమారుడు అశోక్ మధ్య పాత తగాదాలు ఉన్నాయి. ఓ స్థలాన్ని విక్రయించగా అందుకు సంబంధించి అప్పలనాయుడు రిజిస్ట్రేషన్ చేయించడం లేదు. కనీసం డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ విషయమై ఇప్పటికే కోర్టులో లావాదేవీలు నడుస్తున్నాయి. విసుగు చెందిన బాధితులు కర్ణవాణిపాలెం జగ్గు జంక్షన్ సమీపంలో అప్పలనాయుడు దివ్యాంగుల ద్విచక్ర వాహనంపై వస్తుండగా దారి కాచి హత్య చేశారు. అప్పలనాయుడు 2 చేతులు గొంతుపైన రాము, అశోక్లు ఐఎఫ్టీ కత్తితో తీవ్రంగా దాడి చేసి చంపేశారు. అప్పలనాయుడు చనిపోయేంత వరకు వేటాడి చంపినట్టు తెలుస్తుంది. అనంతరం నిందితులిద్దరూ గాజువాక పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్టు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అప్పలనాయుడు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. కాగా అప్పలనాయుడుకు భార్య, 2 పిల్లలు ఉన్నారని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని గాజువాక పోలీసులు తెలిపారు. రెడ్డి అప్పలనాయుడు 45 ఇయర్స్ గాజువాక. ఈయన్ని ఇక్కడ రోడ్డు మీద మర్డర్ చేయడం జరిగింది. యాక్చువల్గా ముద్దాయిలకి అదేవిధంగా మృతుడికి మధ్య సివిల్ డిస్ప్యూట్ ఉంది. ఏదో ఒక ల్యాండ్ ముద్దాయిలకి అమ్మి ఆ ల్యాండ్ని వాళ్ళకి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ కక్ష పెంచుకొని ఈరోజు అదును చూసుకుని ఇక్కడ దాడి చేయడం జరిగింది. ముద్దాయిలు 2 రాము అండ్ అశోక్, 2 కూడా రిలేటివ్స్. వాళ్ళిద్దరూ కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళ మీద ప్రాపర్గా కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ముద్దాయిలు కూడా గాజువాక. గంజాయి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని వెస్ట్ జోన్ లా అండ్ ఆర్డర్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి కోరారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి 96వ వార్డు సరిపల్లి చెక్పోస్ట్ వద్ద 284 కేజీలు, 97వ వార్డు పులగానిపాలెం వద్ద 75 కేజీలు అక్రమ గంజాయిని పోలీసులు తనిఖీల్లో భాగంగా తరలిస్తున్న గంజాయిని అతి చాకచక్యంగా పట్టుకున్నారు. దీనిలో భాగంగా వెస్ట్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి కేసుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం నుంచి విశాఖ తీసుకొస్తున్న కారులో 284 కేజీల గంజాయితో పాటు 7 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే 97వ వార్డు పులగాలపాలెం ప్రాంతంలో ముందస్తు సమాచారంతో మరో 75 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ఒక మహిళతో పాటు మరో 4 అదుపులోకి తీసుకున్నట్లు ఆయన మీడియా ముఖంగా తెలిపారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం నగర పరిధిలో 20 ర్యాండమ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, మాదక ద్రవ్యాలను గుర్తించే విధంగా నూతన పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని తెలిపారు. గంజాయి తాగుతున్న యువతను గుర్తించి వారికి ప్రత్యేకమైన వైద్య సేవలు అందించేందుకు డిఆర్డరేషన్ సెంటర్లకు పంపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సోర్స్ అంతా కూడా మా దగ్గర ఇప్పుడు మా కమిషనర్ గారు కొత్తగా కమిషనర్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత దీని మీద ఒక ప్రణాళిక పెట్టాం. ఈరోజు ఇక్కడ దొరికిన వాళ్ళు సోర్స్ ఉన్నారు, ఇంకో 3 సోర్స్ ఉన్నారు. ఆల్రెడీ అక్కడ టీం పెట్టాం. మేము ఏఎస్ఆర్ పోలీసు, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పోలీసు కోఆర్డినేషన్ తోటి సోర్స్ని పట్టుకుంటున్నాం.
అలాగే ఎండ్ యూజర్ ఇది ఎక్కడికి బయటకు పోతుంది, ఎవడమ్ముతున్నాడు అనేది కూడా ఒక దీంతో సరిపెట్టేట్లేదు. అవతల బ్యాక్వర్డ్కి వెళ్తున్నాము, ఇతర ఫార్వర్డ్ లింక్ కూడా అన్ని కేసుల్లో కూడా వెళ్తున్నాం. జీవీఎంసీ 96వ వార్డు ఎల్ఐసి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి పండుగను పురస్కరించుకొని స్థానికులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 5,000 మందికి ప్రతి సంవత్సరం అన్న సమారాధన చేయడం ఆనవాయితీగా వస్తుందని, ఈ సమారాధనకు గ్రామ పెద్దలు, నాయకులు, యువత పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దొగ్గ గౌతమ్, గొర్లి రామునాయుడు, దాడి ఉమామహేష్, శరగడం నరసింహమూర్తి, ఉప్పిలి కనకరాజు, మెంటి మహేష్, రొంగల శంకర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెందుర్తి గ్రామ దేవత అయిన పైడితల్లమ్మ అమ్మవారి పండుగ మహోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ పండగకి పెందుర్తి గ్రామం ప్రజలు, పెద్దలు, మా యూత్ యువకులు అందరి సహకారంతో ఈరోజు పండగ జరపడం జరుగుతుంది. మరి ఈరోజు ఇది 9 రోజుల పండగ. 9 రోజులు పసుపు కుంకాలు అమ్మవారిని కుంకాలు ఇచ్చి ప్రజలందరూ ఆశీర్వాదాలు పొందారు. అలాగే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి గ్రామ పెద్దలు ప్లస్ ప్రజలు అందరూ కలిపి పసుపు కుంకాలు అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం కూడా మంచి ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వి డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన జగన్నాథుడు, స్వామివారిని దర్శించుకొని తరించిన భక్తులు. సమాజంలో అన్ని వృత్తుల కంటే వైద్య వృత్తి చాలా గొప్పదని, అటువంటి వృత్తిని సేవా దృక్పథంతో పనిచేయాలని హితో పలికిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. ప్రశాంతమైన దేవాదాయ ధర్మాదాయ శాఖను అసిస్టెంట్ కమిషనర్ శాంతి అశాంతిగా మార్చిందంటూ ధ్వజమెత్తిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. గాజువాకలో మాజీ సైనిక ఉద్యోగి హత్య, నడి రోడ్డుపై కర్కశంగా నరికి చంపిన దుండగులు. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.